వచ్చేసి ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ మ్యాచ్ ప్రివ్యూ చేసుకోవాలి T20 ఇది. దాని తర్వాత హార్దిక్ పాండ్యాకి సంబంధించిన అప్డేట్స్, విరాట్ కోహ్లీకి సంబంధించిన అప్డేట్స్, ఓడిఐస్ కి సంబంధించిన అప్డేట్స్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ ఉమెన్స్ కి సంబంధించిన అప్డేట్స్. సో చాలా అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉండబోతున్నాయి. సో వీడియో కొంచెం లెంతీనే ఉండొచ్చు, బట్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఖచ్చితంగా మీకు బోర్ కాకుండా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఈ వీడియో అయితే ఉండబోతుంది. సో దానికోసం మీరేం చేయాలి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఎక్కడ వచ్చేసి ఫాస్ట్ చేయకుండా నిదానంగా నిదానంగా చూస్తే మీకు వచ్చేసి క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో వీడియో లాస్ట్ చూడండి. ఇంకా అలానే వచ్చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏం చేస్తున్నారబ్బా, కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ కూడా ఏం చెప్తాను. సో ఇంకా వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. And it's the Superman from India, Sachin Tendulkar. Sehwag takes the aerial route. One bounce over the rope. Kohli goes down the ground. Kohli goes out of the ground. Yuvraj Singh finishes things it off. Kohli finishes off in style. Hey guys, what's up? Welcome back to our channel VIPs Official. సరైన సంగతిలో క్రికెట్ అప్డేట్స్ వెళ్ళిపోదాం. కానీ దానికన్నా ముందు ఒక జనరల్ న్యూస్ ఉంది, దాని గురించి కవర్ చేసుకుందాం. బెంగళూరులో వచ్చేసి ఒక కుక్క పిల్లని వచ్చేసి ఎవరో దుర్మార్గులు ఇది పెట్టేసి వచ్చేసి ఇక్కడ పాయిజన్ పెట్టేసి ఇక్కడ చంపేశారు. ఫుడ్ లో పాయిజన్ కలిపేసి ఇక్కడైతే చంపేశారు. ఒక యూట్యూబర్ వచ్చేసి అతను వాక్ వెళ్ళేటప్పుడు ఆ కుక్క బాగా అయితే నింది. సో మరి అతని వాక్ తోటి తిరిగి వచ్చేసరికి వచ్చేసి ఈ కుక్క అయితే ఇక్కడ శవంలో అయితే మారి అయితే పడింది. సో చూస్తే అక్కడ వచ్చేసి ఆ పాయిజన్ ఉన్న ఫుడ్ ని ఆ కుక్క తినేసేసి అక్కడైతే చనిపోయింది. ఇంకో ఎట్టో పుణ్యంగా వచ్చేసి అక్కడ ఇంకో కుక్క అనింది, ఇంకో కుక్క పిల్ల అనింది. అక్కడ వచ్చేసి అది తినలేదు, దాన్ని వచ్చేసి ఎట్టో సేవ్ చేసిండే యూట్యూబర్. కానీ ఈ దుర్మార్గులు ఎవరో వాళ్ళు ఆ ఫుడ్ పెట్టారు, బాగుంది, ఆ ఫుడ్ తిని దాంట్లో మళ్ళా పాయిజన్ పెట్టి చంపుతారు. పాపం ఆ నోర్లేని జీవి ఏం చేసింది, ఆ పాపం ఆ మూగ జీవి ఏం చేసిందో ఏమో వీళ్ళకి. సో ఆ కుక్కనైతే వీళ్ళైతే ఎవరో దుర్మార్గులు అయితే చంపేశారు. సో ఇది చాలా తప్పు ఇది. సో ఖచ్చితంగా వచ్చేసి మీకు దాన్ని నచ్చలేదా వదిలేయండి, లేదా మీకు మీ వల్ల మీ సాధ్యమైతే ఒకరు వచ్చేసి ఫుడ్ పెట్టని ప్రయత్నించండి. అది కుక్కనే కావచ్చు, లేదా ఒక మనిషినే కావచ్చు. ఒక మనిషి కూడా రోడ్ మీద పోతుంటే దానికి ఏదైనా హెల్ప్ చేయని ప్రయత్నించండి, ఆ మూగ జీవుల్ని హెల్ప్ చేయని ప్రయత్నించండి. అంతేగాని మళ్ళా వాళ్ళకి వచ్చేసి దుర్మార్గులుగా ఇది చేయడం, ఆ కుక్కలు గలా చెప్పడం, ఆ నోరు లేని జీవులు గలా చంపేయడం చాలా తప్పు ఇది. సో ఇది మాత్రం కొంచెం మా ఆడియన్స్ సైడ్ నుంచి నా యొక్క కోరిక, మా ఆడియన్స్ నుంచి ఇక్కడ వచ్చేసి ఎవ్వరు ఇలా చేయకండి ప్లీజ్. సో ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి అప్డేట్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మన బాలీవుడ్ కింగ్ షారూక్ ఖాన్ గారు వచ్చేసి కాలిఫోర్నియాలో వచ్చేసి ఒక క్రికెట్ స్టేడియం అయితే కట్టబోతున్నారు. అది ఎందుకంటే లాస్ ఏంజెలస్ నైట్ రైడర్స్ టీం ఉంది కదా యుఎస్ఏలో, ఆ టీం కోసం వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఆ స్టేడియం అయితే కట్టబోతున్నారు. అండ్ ఇదే స్టేడియం వచ్చేసి 2028 ఒలింపిక్స్ కూడా హోస్ట్ చేస్తుంది అనేసి అయితే చెప్తున్నారు. మరి చూద్దాం ఏమవుతుందేమో. సో మరి యుఎస్ఏలో షారూక్ ఖాన్ గారి స్టేడియం అయితే కట్టబోతున్నారు. సో లెట్స్ సీ ఎటుంటుందేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్లో వెళ్ళిపోదామా. ఇప్పుడు వచ్చేసి కాస్త ఇంటర్నేషనల్ టచ్ చేసుకుని అందరూ వెళ్ళిపోతాం. ఫస్ట్ వచ్చేసి ఉమెన్స్ వరల్డ్ కప్ జరుగుతుంది కదా, ఇందులో వచ్చేసి హోస్ట్ నేషన్ అయినటువంటి ఇంగ్లాండ్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా మీద ఘన విజయం సాధించి ఇప్పుడు వచ్చేసి ఫైనల్లో అయితే అడుగు అయితే పెట్టేసింది. ఆస్ట్రేలియా మీద జూలై 5th అంటే రేపు వచ్చేసి ఇక్కడైతే ఆడబోతున్నారు ఫైనల్ మ్యాచ్. సో మరి సొంత గడ్డ మీద ఇంగ్లాండ్ గెలుస్తుందా లేదా ఆస్ట్రేలియా కొట్టుకొని వెళ్ళిపోతుందా చూద్దాం, మరి ఏమవుతుందేమో. సో ఫైనల్ మ్యాచ్ చూద్దాం, లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక ప్లేయర్ అతను ఏం చెప్పిండంటే, అతని వర్డ్స్ ఏంటంటే, నేను వచ్చేసి గ్లోబల్ లీగ్స్ ఆడనీకి నాకైతే ఇంట్రెస్ట్ అయితే లేదు, జస్ట్ యాక్సెప్ట్ ద 100 లీగ్ తప్ప వేరే గ్లోబల్ లీగ్స్ ఆడనీకి అయితే నాకు ఇంట్రెస్ట్ లేదు అనేసి ఫస్ట్ నేషన్ దాని తర్వాత మేరేదన్నీ అనేసి అయితే చెప్పిండు. అక్కడ వచ్చేసి అలా చెప్పిన ప్లేయర్ ఎవరంటే లక్నో సూపర్ జైంట్స్ గ్రేట్ ప్లేయర్ అయినటువంటి హ్యారీ బ్రూక్ అయితే ఈ మాట అయితే చెప్పిండు. సో మరి 2027 IPL ఆడతాడా? సో చూద్దాం మరి ఏమవుతుందేమో. దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వెంటనే వచ్చేసి మీకైతే ఇది వచ్చిన వెంటనే న్యూస్ వచ్చిన వెంటనే టక్కని మీ ముందుకైతే తీసుకొచ్చి పెట్టేస్తాం. సో దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొత్తానికి వచ్చేసి అతనైతే గ్లోబల్ లీగ్స్ అండ్ అయితే ఇంట్రెస్టింగ్ అయితే లేడంట. సో లెట్స్ సీ ద 100 లీగ్
ఇది మాత్రం ఇంగ్లాండ్ వాళ్ళదే. దీన్ని వచ్చేసి అండీకి అయితే ఆడతాడంట. సో మరి ఇది మాత్రం మంచిదే. సో ఫస్ట్ దేశమే, దాని తర్వాత అన్ని. సో ఏ కంట్రీ ప్లేయర్ అయినా సరే వాళ్ళకి వచ్చేసి దేశం పట్ల ఒక గౌరవం అంటే ఉంటుంది. సో లెట్స్ సీ మరి ఏమవుతుందేమో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి బీసీసీఐ గురించి మాట్లాడేసుకుందామా. సో ఫస్ట్ వచ్చేసి ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక. సో ఇక్కడ వచ్చేసి ఇండియా టూర్ ఆఫ్ శ్రీలంక వచ్చేసి జరగబోతుంది. జస్ట్ 2 మ్యాచెస్ టెస్ట్ సిరీస్ అయితే జరగబోతుంది. ఇది August 15 నుంచి అయితే స్టార్ట్ అయితే కానుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హర్మన్ప్రీత్ కౌర్, ద కెప్టెన్ ఆఫ్ ఉమెన్స్ ఇండియన్ టీమ్. సో ఈమె వచ్చేసి ఉమెన్స్ T20 వరల్డ్ కప్ లో నాకౌట్ స్టేజ్ కి వెళ్ళకపోయినా కూడా స్టిల్ బీసీసీఐ ఈమె మీద వచ్చేసి మన హర్మన్ప్రీత్ కౌర్ మీద వచ్చేసి నమ్మకం పెట్టి మరొకసారి తనని బ్యాక్ చేస్తూ ఏషియన్ క్రికెట్ కోసం వచ్చేసి ఇక్కడైతే టీమిండియా లీడ్ గా అయితే మరొకసారి అయితే కెప్టెన్సీ అయితే ఇవ్వబోతున్నారు. సో మంచి కెప్టెన్ మన హర్మన్ప్రీత్ కౌర్. సో మరొకసారి కెప్టెన్సీ ఎట్టనైతే కంటిన్యూ అయితే చేయబోతుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో చూద్దాం మరి ఏషియన్ గేమ్స్. సో అది వచ్చేసి సెప్టెంబర్లో జరగనున్నాయి. సో దీనికోసం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఇంకా 2 months ఉంది. దానికోసం మంచిగా మన టీమిండియా ప్రాక్టీస్ చేసుకొని దాన్ని కొట్టుకొని వచ్చేసి ఇంకా బాగుంటుంది. సో T20 వరల్డ్ కప్ ఇట్స్ ఓకే. సో ఫర్గాటబుల్. ఇంకా నెక్స్ట్ ముందరి గేమ్స్ మీద అయితే మన టీమిండియా ఉమెన్స్ అయితే ఫోకస్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలంక పార్టీలు వచ్చేసి ఫిట్గా ఉంటే ఏషియన్ గేమ్స్ కోసం స్క్వాడ్లోకి అయితే కంబ్యాక్ అయితే చేస్తుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మన హార్దిక్ భాయ్ గురించి మాట్లాడేసుకుందామా. మన హార్దిక్ పాండ్యా 2027 వరల్డ్ కప్ కోసం వచ్చేసి క్రికెట్ ఆఫ్ ఎక్సలెన్స్, బీసీసీఐ యొక్క క్రికెట్ ఆఫ్ ఎక్సలెన్స్ పక్కన దగ్గరలోనే వచ్చేసి బెంగళూరులో వచ్చేసి ఇక్కడైతే షిఫ్ట్ అయితే అయిపోయిండు పర్మనెంట్ గా. సో లెట్స్ సీ ఇది ఎందుకంటే ఫిట్నెస్ కోసం అయితే ఇక్కడైతే షిఫ్ట్ అయితే అయిండు. సో మంచిగా ఫిట్నెస్ పెంచాలి, మంచి ఫిట్గా ఉండాలి అనేసి అయితే ఇక్కడైతే ప్రాక్టీస్ చేయడానికి ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వచ్చేసి బెంగళూరు అయితే షిఫ్ట్ అయితే అయిపోయిండు మన హార్దిక్ పాండ్యా. సో లెట్స్ సీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇతని కోసం వచ్చేసి ఐపీఎల్ లో వచ్చేసి జస్ట్ యాక్సెప్ట్ ఆర్సీబీ అండ్ ఎస్ఆర్ఎస్ తప్ప మిగతా ఉన్న 7 టీమ్స్ వచ్చేసి ఇక్కడ ఇతన్ని తీసుకోవడం కోసం ఇక్కడైతే ఎగ్జైటెడ్ అయితే ఉన్నారంట, తీసుకోవాలని అనుకుంటున్నారంట. సో లెట్స్ సీ మరి 2027 ఐపీఎల్ లో ఏ టీం నుంచి ఆడబోతున్నాడు హార్దిక్ పాండ్యా ఫ్యాన్స్. ఏ టీం నుంచి మీరైతే హార్దిక్ పాండ్యాని చూడాలనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ లోకి వెళ్ళిపోదామా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన సంజు శాంసన్ వచ్చేసి మన సునీల్ గవాస్కర్ గారు బ్యాక్ చేసి ఏమన్నారంటే ఇప్పుడు వచ్చేసి మన సంజు శాంసన్ టైం మంచిగా నడవట్లేదు. సో అతని టైం కనుక వస్తే ఇక్కడ వచ్చేసి 100 గా వచ్చేసి మ్యాచెస్ అయితే గెలిపించుకొని వెళ్తాడు అనేసి అయితే మన సునీల్ గవాస్కర్ గారు అయితే చెప్పారు. సో ఇది మాత్రం నిజమే. సో T20 వరల్డ్ కప్ లో మేమైతే చూసాము ఎలా పర్ఫామ్ చేస్తాడేమో సంజు శాంసన్. సో మరి చూద్దాం. మరి లాస్ట్ ఐపీఎల్లో కానీ ఇక్కడ కానీ కొంచెం బ్యాట్ సైలెంట్ అయినది, అంత భారీ రాలే, క్లిక్ అవ్వలే. ఐర్లాండ్ సిరీస్లో కూడా మరి ఇంగ్లాండ్ సిరీస్లో కూడా ఫస్ట్ మ్యాచ్లో అంత భారీగా రాలే. మరి ఈరోజు ప్లేయింగ్ ఇంగ్లాండ్ ఉంటాడా చెప్తా, లాస్ట్లో చెప్తా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన విరాట్ కోహ్లీ ఓడిఐ సిరీస్ కోసం వచ్చేసి ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టేసిండు. సో ఇంగ్లాండ్ ఆ ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టేసిండు. సో ఇంకా మన సంజయ్ బాంగర్ గారితో అయితే ఇక్కడైతే ప్రాక్టీస్ అయితే వాళ్ళ అండర్లో వచ్చేసి మన సంజయ్ బాంగర్ గారి అండర్లో వచ్చేసి మన విరాట్ కోహ్లీ అయితే ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టేసిండు. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి శుభ్మన్ గిల్ మరియు కేఎల్ రాహుల్ కి కూడా బీసీసీఐ వచ్చేసి ప్రాక్టీస్ కోసం వెళ్ళిపోవాలి అనేసి అయితే హెచ్చరిక అయితే ఇచ్చింది. అక్కడ వచ్చేసి వాళ్ళకైతే తెలియజేసింది బీసీసీఐ. సో మరి వాళ్ళు కూడా అతి త్వరలోనే ప్రాక్టీస్ అయితే మొదలు పెట్టబోతున్నారు ఓడిఐ సిరీస్ కోసం. సో లెట్స్ సీ ఆ సిరీస్ ఏం చేస్తారేమో చూడాలి మరి. సో మరి ఏమనుకుంటున్నారు మీరు, దీనికోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వెళ్ళిపోదామా ప్రివ్యూలోకి. సో ఫస్ట్ ప్రివ్యూ చేసుకుందామా. ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఉంది ఇది ప్రివ్యూ. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఫస్ట్ మ్యాచ్ మాత్రం వాన వల్ల అయితే వాష్అవుట్ అయితే అయిపోయింది. సో ఇంకా ఫస్ట్ మ్యాచ్ లో మన వాళ్ళు బ్యాటింగ్ మాత్రం అయితే 180+ అయితే రన్స్ అయితే చేశారు. సో మరి ఈ మ్యాచ్ కి వచ్చేసరికి ఏం చేస్తారు ఇండియన్ టీం ఎలా ఉండబోతుంది మాట్లాడదాం క్లియర్ గా. సో ఇక్కడ వచ్చేసి ఈ మ్యాచ్ వచ్చేసి ఆడబోతున్నారు అంటే మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ గ్రౌండ్ లో అయితే ఇక్కడైతే ఈ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు. అండ్ ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు అయితే స్టార్ట్ అయితే కానుంది. సో లాస్ట్ మ్యాచ్ 10 o'clock స్టార్ట్ అయింది, కానీ ఈ మ్యాచ్ మాత్రం 7 o'clock అయితే స్టార్ట్ అయితే కానుంది. సో లెట్స్ సీ. ఇంకా ఈ మ్యాచ్ మీరు మొబైల్లో చూడాలనుకుంటున్నారా
అయితే జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది, లేదు ఆ టీవీలో చూడాలనుకుంటే ఇక్కడ వచ్చేసి సోనీ స్పోర్ట్స్ అయితే ఇక్కడైతే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో లెట్స్ సీ ఏమవుతుందేమో. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్లేయింగ్ లైన్ చేసుకుందామా. సో ఇండియా ప్లేయింగ్ లైన్ చేసుకుంటే అభిషేక్ శర్మ తోటి స్టిల్ నేను సంజు శాంసన్ అనేది పోతున్నా, బికాస్ ఇక్కడ సంజు శాంసన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ చెప్పినాడు ఒకసారి. సో ఇక్కడ వరల్డ్ కప్ ప్లేయర్స్ కి వచ్చేసి ఇక్కడ మేము ఎక్కువ ఛాన్సెస్ ఇస్తాము అనేసి. సో మరి ఈ మ్యాచ్ కి కూడా సంజు శాంసన్ తోనే వస్తారనేసి అయితే అనుకుంటున్నా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు T20s లలో టాప్ ర్యాంకర్ అయినటువంటి మన T20s లలో టాప్ ర్యాంకర్ అయినటువంటి మన ఇషాన్ కిషన్ నెంబర్ 3లో వస్తాడు. నెంబర్ 4 లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, నెంబర్ 5 లో వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, 6 లో శివం దుబే, 7 అక్షర్ పటేల్, 8 హర్షిత్ రాణా, 9 అర్ష్దీప్ సింగ్, 10 వచ్చేసి రవి బిష్ణోయ్ ఆడాలి. మరి అతని ప్లేస్ లో వచ్చేసి ప్రిన్స్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది అనేసి అయితే అనుకుంటున్నా, బికాస్ ఈ పిచ్ వచ్చేసి ఫాస్ట్ బౌలర్స్ హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి ప్రిన్స్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ నెంబర్ 11 లో వరుణ్ చక్రవర్తి. సో ఇది మొత్తానికి టీమిండియా ప్లేయింగ్ 11. సో ఇంకా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 ఫిల్ సాల్ట్ అండ్ జో రూట్ ఓపెనింగ్ చేస్తారు. నెంబర్ 3 లో ఎరిక్ బ్రూక్, నెంబర్ 4 లో జేకబ్ బెథెల్, నెంబర్ 5 లో టామ్ బెంటన్, నెంబర్ 6 లో వచ్చేసి ఇక్కడ శామ్ కరన్, నెంబర్ 7 లో విల్ జాక్స్, నెంబర్ 8 లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి నెంబర్ 8 లో లియాన్ డాసన్ అయితే వస్తాడు అనుకుంటున్నా. నెంబర్ 9 లో వచ్చేసి సాకిబ్ మహబూబ్ అండ్ నెంబర్ 10 లో ఆదిల్ రషీద్, నెంబర్ 11 లో వచ్చేసి లూక్ వుడ్. ఈ రకంగా అయితే ఇంగ్లాండ్ ప్లేయింగ్ అయితే ఉండబోతుంది. సో మరి రెండు టీమిండియా ప్లేయింగ్ 11 మరి ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 చేసుకున్నారు కదా, ఏ టీం మీకు స్ట్రాంగ్ ఉంది అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ మీరు ఈ మ్యాచ్ కోసం ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు అన్ని కూడా ఈ వీడియోలో చాలా విషయాల గురించి మాట్లాడినాము. అండ్ అన్ని పాయింట్స్లలో వచ్చేసి మీరు ఏ పాయింట్ కోసం మీరు ఎక్సైటింగ్ ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ దీని మీద ఈ వీడియో మీద ఏం చేంజెస్ నేను చేసుకొని రావాలి, నాలో ఏం చేంజెస్ చేసుకొని రావాలి, అండ్ మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ రావాలి అని అది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో 500 కి దగ్గరగా ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కన వెల్కమ్ ఆన్ చేసుకోండి, వీడియోని లైక్ చేసేయండి, షేర్, కామెంట్ అండ్ subscribe. Thank you so much for watching. Take care of you all. Chepaka bhai.